పూర్వం శ్రీ విల్లిపుత్తూరు అనే గ్రామములో విష్ణు భక్తుడు అయిన పెరియాళ్వార్ అనే భక్తుడు భగవంతుడి కోసం రోజు తన తోటలో పూలు కోసి మాలలు అల్లేవాడు. అలా ఒకరోజు పూలు కోస్తుండగా తులసి మొక్కల మధ్య ఒక చిన్న బాలిక దైవకాంతితో మెరుస్తూ కనిపించింది. ఆ చిన్నాన్ని చూసి మురిసిపోయి ఆమెకు గోదాదేవి అని పేరు పెట్టి అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. గోదాదేవి చిన్నప్పటి నుండి శ్రీ మహావిష్ణువు కథలు వింటూ పెరిగింది. ప్రతిరోజూ ఆమెకు శ్రీకృష్ణుని లీలలు, విష్ణుమూర్తి గొప్పతనాన్ని చెప్పేవారు. ఆ కథలను గోదాదేవి ఎంతో శ్రద్ధగా వినేది. అలా ఆమె మనసులో భగవంతుడిపై ఎనలేని ప్రేమ మొలకెత్తింది. ప్రతిరోజూ పెరియాళ్వార్ విష్ణువుకు అందమైన పూలమాలను తయారుచేసేవాడు. గోదాదేవికి మనసులో ఒక వింత కోరిక కలిగింది. నేను ఆ భగవంతుడికి తగినదానినేనా అని తెలుసుకోవటానికి తన తండ్రి అల్లిన పూలమాలలు రహస్యంగా తన మెడలో వేసుకుని అద్దంలో చూసుకునేది. నేను నా స్వామికి ఇలా నచ్చుతానా అని అనుకునేది. అలా తన భక్తిని ఆ మాలలు ద్వారా స్వామికి సమర్పించేది. ఒకరోజు పెరియాళ్వార్ పూలమాలలో ఒక తల వెంట్రుకను చూసి చాలా బాధపడ్డారు. జరిగిన విషయం తెలుసుకుని స్వామివారి పట్ల అపచారము జరిగిందని గోదాదేవిని మందలించారు. ఆ రాత్రి పెరియాళ్వార్కి శ్రీ మహావిష్ణువు కలలో కనిపించి, భక్తా, పెరియాళ్వార్ గోదా ధరించి ఇచ్చిన పూలమాలలే నాకు ఇష్టం, అవే సమర్పించు అని సెలవిచ్చారు. మార్గశిర మాసం వచ్చింది. గోదాదేవి తిరుప్పావై అనే 30 పాసురాలను రచించింది. ప్రతిరోజు తెల్లవారుజామున నిద్రలేచి తన స్నేహితురాళ్లను పిలుచుకొని యమునా నదికి వెళ్లేది. అందరూ కలిసి భగవంతుణ్ణి స్మరిస్తూ పాటలు పాడుతూ ఆచరించేవారు. గోదాదేవి పాడిన పాటలు ఎంతో మధురంగా ఉండేవి. ఆమె భక్తికి ప్రకృతి కూడా పులకించిపోయేది. నీవే నా ప్రాణం, నీవే నా లోకం అని ఆమె గోవిందుణ్ణి వేడుకునేది. ఆమె పాసురాలు భక్తులందరి హృదయాలను కదిలించాయి. ఆమె నిరంతరం ఆ రంగనాథుడి ధ్యానంలోనే గడిపేది. గోదాదేవికి పెళ్లి వయసు వచ్చింది. పెరియాళ్వార్ ఆమెకు పెళ్లి చెయ్యాలనుకున్నారు. కాని గోదాదేవి, నేను ఆ రంగనాథుణ్ణే తప్ప మరెవర్నీ వివాహం చేసుకోను అని విజృంభంగా చెప్పింది. తన కుమార్తె కోరిక విని పెరియాళ్వార్ రంగనాథుణ్ణి ప్రార్థించారు. శ్రీరంగం చేరుకున్నాక గోదాదేవి గర్భాలయంలోకి ప్రవేశించింది. అక్కడ ఉన్న శ్రీరంగనాథుడి విగ్రహం వద్దకు వెళ్లగానే ఆమె ఒక దివ్య జ్యోతిగా మారి స్వామివారిలో కలిసిపోయింది. గోదాదేవి భక్తికి మెచ్చి భగవంతుడు ఆమెను తనలో ఐక్యం చేసుకున్నాడు. అప్పటి నుండి ఆమె ఆండాళ్, భగవంతుణ్ణి పాలించినదిగా పిలువబడుతోంది. ఆమె చెప్పిన సందేశం ఒక్కటే: భక్తి ప్రేమగా మారితే దేవుడే మనల్ని చేరుకుంటాడు.